అందరికీ హాయ్ అండి. మనం ఇల్లు కడతాం ఒక ఎత్తు అయితే, చుట్టూ కాంపౌండ్లు కట్టడం ఒక ఎత్తు అండి. దానికి బలం వేరు, దీని బలం వేరండి. ఇప్పుడు చాలామంది బేస్మెంట్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే, కిందకి 2 అడుగులు పునాది తీసేసి, ఆ పునాది నుంచి 14 అంగుళాల కట్టుడు 2 వరుసలు వేసి, అక్కడి నుంచి 9 కట్టి అలా బేస్మెంట్ పైన చిన్న బిల్ట్ వేసి అలా చేస్తారు ఆగరు లేకుండా. అది ఎప్పటికైనా అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కంకర ఆగల సపోర్టు, పిల్లర్ సపోర్ట్ అని లేకుండా అయితే కష్టం. ఇక్కడ నేను చూపించిన విధంగా చూడండి ఒకసారి. ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆగర్లు వేశారు. ఆగర్లో ఆ నేల మీద రన్నింగ్ బీము, నేల మీద ఆ రన్నింగ్ బీమ్ మీద గోడ, ఆ గోడ మీద మళ్ళీ బీమ్ అనమాట. ఆ బీమ్ మీద మళ్ళీ అక్కడి నుంచి 4 అంగుళాల కట్టుడు. ఓకేనండి, ఒకసారి చూడండి ఒకసారి. ఇలా అయితే మనకి ఆ కట్టుడు ప్రాసెస్ అనేది, బేస్మెంట్ ప్రాసెస్ అనేది కాంపౌండ్ వాళ్ళకి అందులో వెనక్కి చూసుకోవాల్సిన పని ఉండదు. వెనక్కి చూడవలసిన అసలు అంత బలంగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాదండి. ఓకేనండి, అలాగా చాలామంది చేయడం కష్టం. నెక్స్ట్ ఇంకోటి, మనం బేస్మెంట్ వేస్తాం చాలామంది, అమౌంట్ బడ్జెట్ కొద్దిగా తక్కువలో అయిపోవాలని చెప్పినట్టుగా ఏం చేస్తామంటే, ఇటుక రాయి అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించి ఆ సిమెంట్ రాయితో బేస్మెంట్ వేద్దామని చెప్పి ఆలోచించుకుంటాము. ఆ బేస్మెంట్ వేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఆ 9 అంగుళాల కట్టుడు ఉంది కదా, 9 అంగుళాల బాక్స్ ఉంది కదా పిల్లరు, ఆ 9 అంగుళాల బాక్స్ ఎంత ఉందో అంత కట్టుడు కట్టరండి. ఆ సిమెంట్ వచ్చేప్పటికి ఇప్పుడు నేను చూపించే విధంగా సన్నగా కడతారు. అది వెడల్పు కడితే 9 అంగుళాలు వస్తుంది. 9 అంగుళాలు సిమెంట్ రాయ. అలా 9 అంగుళాలు కట్టకుండా చాలామంది ఏం చేస్తారంటే 6 అంగుళాలు కట్టేస్తారు అనమాట. 6 అంగుళాలు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదేమో 9 అంగుళాల కట్టుడు, దీనికి ఆ పిల్లర్ టు పిల్లర్ ఉన్నది 9 అంగుళాల కట్టుడు, 9 అంగుళాలు. ఆ పక్కన సిమెంట్ ఉంది, సిమెంట్ రాయ పక్కన కాంపౌండ్ వాళ్ళకి అది 6 అంగుళాలు. అలా కట్టేస్తారు చాలామంది. అలా కట్టినప్పుడు ఏమవుద్దంటే, ఆ బేస్మెంట్లో మట్టి వేస్తారు కదా, 5 అడుగులు 6 అడుగులు మట్టి వేస్తారు బేస్మెంట్లో. ఆ మట్టి వేసినప్పుడు ఆ సన్నగా ఉన్న గోడకి ఆ తనుడు వచ్చేమవుతుందంటే దానికి బలం సరిపోదు. ఓకేనండి, ఇది చూడండి సన్నగా ఉంది గోడది. అంత సన్నగా ఉండే గోడ అదే బేస్మెంట్ కట్టినట్టయితే ఏమవుద్ది, దాని తనుడు ఉంటుందో ఆపుకోలేదు కదా. పైన చూడండి ఎంత బలంగా ఉందో, పైన 9 అంగుళాల పిల్లర్ అంత వెళ్ళిపోతుంది గోడ. అలా ఉంటే ఫ్యూచర్ అనమాట దానికి. ఇంకా దానికి క్రాక్ అనేది రాదు. దాని మీద అదే 9 అంగుళాల గోడ మీద వెయిట్ పడతా వెళ్తుంది కాబట్టి ఆ బరువు ఉండిపోయి తొక్కే అవకాశం ఉండదు అనమాట. ఈ సన్నగా కడితే మాత్రం ఏమవుద్దంటే అది ఎప్పటికైనా దెబ్బ అనమాట. ఎందుకంటే ఆ పిల్లర్ పక్కన తనుడు ఆపుకోలేక పిల్లర్ పక్కన క్రాక్ వచ్చి, ఆ క్రాక్ ఏమిట గోడ బయటికి తన్నేసి అవి తర్వాత బేస్మెంట్ లోపల కుంగిపోయే అవకాశం ఉంటుంది. అంటే మట్టి గోడ బయటకు వచ్చేసిందంటే మట్టి కుంగుతుంది కదా ఆటోమేటిక్గా. దానివల్ల మొత్తం మనకి చాలా అసలు హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనండి, దయచేసి ఇలాంటి తప్పులు చేయమాకండి. మన 9 అంగుళాల పిల్లర్ ఎంతైతే ఉందో సేమ్ అంతే గోడ కట్టుకుంటే బేస్మెంట్ వరకు, అది కూడా బేస్మెంట్ వరకేనండి. అలా మనకి ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా ప్రాబ్లం అనేది రాదండి. అలాగే ఇంకోటి, పిల్లర్ పక్కన టచ్ అప్మెంట్ చేయించుకోవాలి ఎక్కువ శాతం. టచ్ అప్మెంట్ చేయకుండా ఏం చేస్తారంటే అలా కట్టేసి అనుకోండి, రాయి కట్టేసి అనుకోండి, అది ఎలా అవుతుందంటే చూడండి ఒకసారి. మీకు కనిపిస్తుంది క్రాకు, అలా క్రాక్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇంట్లో క్రాక్ వచ్చిందని చెప్పండి, ఆ క్రాకేనండి, ఇంకా ఎప్పటికీ పోదు ఇంక అది. ఓకేనండి, అతికి అది. దానికి క్రాక్ రాకుండా ఏం చేయాలంటే ఆ పిల్లర్ అనేది దానికి కొద్దిగా వాటరింగ్ చేసుకుని, ఆ వాటర్ మీద కొద్దిగా గట్టి ఉంటుంది ముద్దని చెప్పి అనేది సిమెంట్ నాకిచ్చి, ఆ సిమెంట్ పైన కొద్దిగా కొద్దిగా జిగురుమాలు ఎక్కువ పాళ్ళు ఉన్న మాలు కుట్టి, అప్పుడు పక్కన రాయి పెట్టి కురిస్తే అది బలం అండి. అది దానికి గ్రిప్ ఉండిపోద్ది, బలం వదిలే అవకాశం ఉండదు దానికి. అలా చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. దయచేసి ఈ మిస్టేక్లు చేయమాకండి. మీరు చేయించేప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త చేయించుకోండి. ఓకేనండి, మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకేనండి, నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.